ఏ సిలబస్ అయినా కూడా బడిలో ఇక మీదట తెలుగు భాష నిక్కచ్చిగా అమలు కావాల్సిందే. 1 నుంచి 10 వరకు తెలుగును ఒక సబ్జెక్టుగా బోధించాల్సిందే. ఇది తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం సార్. ఈ నిర్ణయం మీద ఒక ప్రొఫెసర్గా మీ కామెంట్. చాలా మంచి నిర్ణయం. ఎందుకంటే నీవు భాష సంస్కృతితో సంబంధం. నీకు సిబిఎస్ఈ అయినా ఐసిఎస్ఈ అయినా నువ్వు తెలుగునాట పనిచేసినప్పుడు నీకు తెలుగు ప్రజలతో సంబంధాలు, మానవ సంబంధాలు ఉన్నప్పుడు తెలుగు రావాలి కదా. ఇప్పుడు సిబిఎస్ఈ ఐసిఎస్ఈలో కూడా చెప్పింది ఏంటంటే ఏదో తెలుగు ప్రాపర్గా ఒక నిఘంటువు తెలుగు కాదు, సరళమైన సింపుల్ తెలుగు అయినా రావాలి అని వాళ్ళు చెప్పింది. మీకు ఆటోమేటిక్గా నీకు తెలుగు సబ్జెక్టుగా ఉంటే వద్దన్నా వస్తుంది. తెలుగు సబ్జెక్టుగా లేని నాన్ తెలుగు స్పీకర్స్కు బేసిక్ తెలుగు అండర్స్టాండింగ్ అంటే కనీసమైన తెలుగు పరిజ్ఞానం కూడా ఉండేలా రూల్ పెట్టారు. పూర్తి స్థాయిలో కాదు. ఇప్పుడు ఎస్ఎస్సి బోర్డులో ఎగ్జామ్ రాసే వాళ్ళకు ఉండే తెలుగు ఎగ్జామ్ ఉండదు. మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. మీకు ఇప్పుడు నేను కూడా 7th క్లాస్లో ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ ఉండే, సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ఉండే, థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉంటుంది. అప్పుడు ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ ఉన్నా నాకు తెలుగు మేము 7th ఉన్నప్పుడు 5th క్లాస్ తెలుగు ఉండేది. హిందీ మాత్రం సాధారణంగా 10th క్లాస్ వాళ్ళకు ఉండే హిందీ ఉండేది. చాలా ఇబ్బంది పడేవాడిని ఆ ఫస్ట్ లాంగ్వేజ్ హిందీతో. అందువల్ల తెలుగు బర్డన్గా కాదు అక్కడ. తెలుగు కనీసం కమ్యూనికేటివ్ తెలుగు అంటే నీవు తెలుగు ప్రాంతంలో ఉన్నప్పుడు తెలుగు ప్రజలతో కమ్యూనికేట్ కావాల్సిన అవసరం ఉంటుంది కనుక ఆ మేరకు తెలుగు నేర్చుకోవాలి అని చెప్పడంలో తప్పేమీ లేదు. అయితే అది కాగ్నిటివ్ బర్డన్కు దారి తీయకూడదు. అంటే టూ మచ్ ప్రెషర్. ఎందుకంటే స్టడీస్ రీసెర్చ్ ఏం చెప్తుంది అంటే ఈవెన్ 2019లో ఎన్సీఆర్టీ రీసెర్చ్ కూడా చెప్తోంది అన్నెసెసరీ బర్డన్ ఆఫ్ లాంగ్వేజెస్. చాలామంది అనుకుంటారు ఎక్కువ భాషలు నేర్చుకుంటే తప్పలేదు, ఆసక్తి ఉంది. ఆసక్తిని నేర్చుకోవడం వేరు, బలవంతంగా లాంగ్వేజ్ బర్డన్ పెంచడం వేరు. బలవంతంగా లాంగ్వేజ్ బర్డన్ పెంచినప్పుడు కోర్ కాంపిటెన్సీస్కి అవసరమైన మ్యాథమెటిక్స్, సైన్స్లో నీ ఎబిలిటీ తగ్గిపోతుంది. అందువల్ల టూ మచ్ ఆఫ్ లాంగ్వేజ్ బర్డన్ కూడా అడ్వైజబుల్ కాదు. ఇది 2019లో ఎన్సీఆర్టీ స్టడీ కూడా చెప్తుంది. అందువల్ల తెలుగేతరుల పైన బర్డన్గా కాకుండా కనీస తెలుగు పరిజ్ఞానం, బేసిక్గా తెలుగు సమాజంలో నీవు ఉంటున్నావు కనుక తెలుగు సమాజంలో ఇంటరాక్టివ్ తెలుగు, కమ్యూనికేటివ్ తెలుగు అయినా రావడం అనేది తప్పదు కదా, అది అనివార్యం. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇతర ప్రాంతాల వాళ్ళే పక్క పెడతాం నాన్ తెలుగు వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, ఇంగ్లీషు సాంస్క్రిట్ తీసుకుంటున్నారు. 2 లాంగ్వేజెస్ అంటే మీకు 10th దాటితే ఇంటర్మీడియట్లో మీకు 2 భాషలు ఉంటాయి. ఇంగ్లీషు తెలుగు కాకుండా ఇంగ్లీష్ సాంస్క్రిట్లో ఎక్కువ మార్కులు వస్తాయని. బట్ సంస్కృతం ఏమైనా నేర్చుకుంటున్నారంటే అది కాదు, అందులో మార్కులు ఎక్కువ వస్తాయని మాత్రమే. ఇలా మనం అలా అయితే నిజంగా నేను నేర్చుకుంటే 2 తెలుగు రాష్ట్రాల్లో సంస్కృత పండితులు చాలామంది ఉండాలి. సంస్కృత పండితులు లేరు కదా, కేవలం మార్కుల కొరకు సంస్కృతి నేర్చుకుంటున్నారు. ఎందుకంటే దానివల్ల తెలుగు అవాయిడ్ అవుతున్నారు. అందువల్ల భాష సంస్కృతితో సంబంధం, భాష జీవితం, భాష లేకపోతే జీవితమే లేదు. లాంగ్వేజ్ ఈజ్ కల్చర్, లాంగ్వేజ్ ఈజ్ లైఫ్, లాంగ్వేజ్ ఈజ్ హ్యూమన్ రిలేషన్స్. అందువల్ల భాష రావడం అనేది అందులో మాతృభాష అయితే తప్పనిసరిగా నేర్చుకోవాలి. మాతృభాష కాకపోయినా కూడా నువ్వు తెలుగు గడ్డపైన ఉన్నావు కనుక కనీసం తెలుగు పరిజ్ఞానం, నేను ఇంతకుముందు చెప్పినట్లు ఇతరులతో మాట్లాడగలిగి ఇతరులు చెప్పింది అర్థం చేసుకోగలిగే అంత తెలుగైనా రావాలి. ఆ మేరకు రావడం అనేది కంపల్సరీ చేయడాన్ని మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు కదా.